టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ శనివారమే అమెరికాకు బయలుదేరగా వారిలో పాండ్యా మాత్రం కనిపించలేదు. భారత క్రికెటర్ వైస్ కెప్టెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావట్లేదు. అతని కష్టాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా ఉండటం, తర్వాత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించడం, ఇలా ఏదీ పాండ్యాకు కలిసి రాలేదని చెప్పాలి. పాండ్యా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా పాండ్యా కూడా బ్యాట్ బాల్తో రాణించింది లేదు. కెప్టెన్గాను పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో మాత్రం ఎంపికయ్యాడు. అయితే అమెరికాకు వెళ్లాల్సిన భారత జట్టు తొలి బృందంలో పాండ్యా లేడు. శనివారమే కొందరు క్రికెటర్లు యుఎస్కు పయనం కాగా పాండ్యా లేకపోవడం ప్రాధాన్యత